ప్రైజ్ ది లార్డ్ అండి. మీ అందరికీ బాగున్నారు కదా? మీ అందరూ చూడండి, ఉదయకాలమే లేచి ప్రభు మాటలు వినడం ఎంతో ఆశీర్వాదం, ఎంతో బలం. మీకు సంగతి చెప్పనా? ఒక ఆయనట కోడి కింద గుడ్లన్నీ వేస్తా ఉన్నాడు, అంటే పొదుపు పెడతా ఉన్నాడు. అవి అన్ని వేశాడు, 10-12 దాకా వేశాడు. అవి వేసిన అతను రోజు దాని పైకి చూస్తూ ఉన్నాడు, పిల్లలు వస్తాయేమని. వేసినప్పటి నుంచి అలా రోజు, ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు అయిపోయింది, 10 రోజులు అయిపోయింది. ఏంటి ఇంకా లేపలేదని అతని కోపం వచ్చేసింది. నేను వేసి 10 రోజులు అవుతా ఉంది, ఇంకా పిల్లలు బయటికి రాలని చెప్పి ఆ గుడ్లన్నీ తీసుకెళ్ళి కావలో పడేస్తా ఉన్నాడు. పడేసిన తర్వాత వేరొక వచ్చి అడిగాడు, ఏంటి అలా పారేస్తున్నావు అంటే, నేను వేసి 10 రోజులైందయ్యా, అందులోంచి పిల్ల బయటికి రాలేదు, ఎలా ఉంటుంది నాకు కోపం రాకుండా అని అన్ని దాంట్లోంచి తీసేసి కావలో పడేసుకున్నాను. ఒరే పిచ్చోడా, కోడి కింద గుడ్లు 21 రోజు తర్వాత పిల్ల బయటకు వస్తుంది. దానికి ముందుగానే నువ్వు ఎంత చూసినా అది బయటకు రాదు. దేని కాలమందు అది ప్రభు నియమించాడు కాబట్టి ఆ సమయానికే వస్తుంది, కానీ వేరే ముందుగా ఏది జరగదని చెప్పి అతను ఆశ్చర్యపోయి తర్వాత చాలా బాధపడ్డాడు. అంటే అప్పటికే దాంట్లో సగం పిల్ల ఏర్పడి ఉంటుందని చాలా బాధపడతాడు. బాధపడితే ఏమవుతుంది చూడండి, మనం కూడా చాలాసార్లు దేవుడు నిర్ణయించిన కాలం కంటే ముందే జరిగించాలని కోరుకుంటాం. సపోజ్ పెళ్లి కోసం ప్రార్థన చేస్తాం, అది జరగదు. జాబ్ కోసం ప్రార్థన చేస్తాం, అది జరగదు. దేవుడు నిర్ణయించిన కాలంకే నీకు జాబ్ వస్తుంది. దేవుడు నిర్ణయించిన కాలంకే నీకు వివాహం జరుగుతుంది. దేవుడు ప్రతి దానికి ఒక సమయం పెట్టుంటాడు. ఆ సమయం కంటే ముందుగా భూమి మీద ఏది జరిగించబడదు. మనం అనుకుంటాం, అడిగింది ఇవ్వలేదు కదా, అడిగింది జరగలేదు కదా, నేను ఎందుకు ప్రార్థించాలి, నేను ఎందుకు స్తుతించాలి, నేను ఎందుకు ఆయన సన్నిధికి వెళ్ళాలని మనం అలిగింతో కూర్చుంటాం. అది కాదండి, ప్రతి దానికి సమయం కలదని బైబిల్లో ప్రసంగి రాసిన గ్రంథంలో 3వ అధ్యాయంలో 1వ వచనంగా మనం చూస్తాం. మరి ఆయన కాలం కంటే ముందు ఎలా జరుగుతుంది? ఇప్పుడు ఆ కోడిపిల్ల వేశాడు, ముందు రావు బయటికి. 21 రోజు తర్వాత అది అప్పటికి దాన్ని నియమించాడు కాబట్టి అప్పటికే అది బయటకు వస్తుంది. ఈరోజు చాలా విషయాల్లో మనం కూడా అదే పొరపాటు చేస్తాం. ముందే జరిగించబడాలి, ముందే అవ్వాలి, నా పని ముందుగానే జరిగించబడాలని మనం తొందర పెట్టి ప్రభువును ఆయాస పెడుతూ బాధిస్తూ ఉన్నాను. ఒకసారి చెక్ చేసుకోండి. దేవుడు తప్పకుండా రైట్ టైంలో, తగిన సమయంలో నీ కార్యము సఫలపరుస్తాడు. బాధపడకు, చింతించకు, కృంగిపోకు. నీ జీవితంలో కూడా అద్భుతం తప్పక చేస్తాడు. వెయిట్ చేయి. అట్టి కృప ప్రభు మీ అందరికీ దయచేసి నడిపించుగా.